నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే సార్. మీరు కూడా 1600 రోజులు ఇక్కడ శిబిరంలో ఉన్నారా? 1600 రోజులు కదండి, 1631 రోజులు. 1631 రోజులు శిబిరంలో మీరు మన ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే రోజుకి 1631 రోజులు. ఓకే, రిజల్ట్ వచ్చాక చూసుకున్నాక ఇంకా హ్యాపీ. అప్పుడు దాకా టెన్షనే. టెన్షన్ దినం ఏ రోజు ఏం జరిగింది, మళ్ళీ వస్తే ఏంటో మళ్ళీ వస్తే మా మరీ అమరావతి రైతులు ఈనాతీనం అయిపోయేవాళ్ళు. ఆంధ్ర రాష్ట్రం అయిపోయిందండి. మరి ఈయన ఉక్కుపాదం అమరావతి రైతుల మీద. ఎందుకంటే అంటే ఇదిగోండి, ఈ రోడ్డు దాటి అవసరం పోతే మేము 10 మంది ఉంటే 20 మంది పోలీసులు, 25 మంది ఉంటే 100 మంది పోలీసులు కవాతు తిరిగారండి అమరావతి ఉద్యమంలో. ఇక్కడ శిబిరాలు ఇప్పుడు సీఎం వెళ్ళేటప్పుడల్లా ఇక్కడ ఈ గట్టుకునేవాళ్ళ మీరు? సీఎం అంటే ఇటు ఎడకొచ్చేవాడు కదండి. ఇప్పుడు పోతే మా ఉండవల్లి శ్రీదేవి, మాకు మేకపాటి సూర్యచరిత వాళ్ళు ఇటు వచ్చిపోయారు. సీఎం పరదాలు ఇటు కట్టేది ఎందుకు సార్? పరదాలు ఇటు కట్టి పరదాలో మన స్పీడ్ యాక్సెస్ రోడ్ ఉంది సార్, మందడం నుంచి అక్కడ స్పీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మందడం వస్తాడండి. మందడం అక్కడ రైతులు ధర్నా శిబిరం ఉందండి. ఒక పరదాలో కాదండి, ఆయన బయలుదేరిన కాంచి చెప్పాలంటే ఒక 3000 మంది పోలీసులు, 2000 మంది పోలీసులు, 1000 మంది. ఆయనకి ఏ రోజు కొంచెం భయంగా ఉంటే ఆ రోజు ఇంకొక 1000 మంది పెంచేవాళ్ళు. ఎందుకంటే అమరావతి రైతులు ఎప్పుడు ఏం కనీసం ఇదిగోండి ఆ చెట్టుకి బ్యానర్ కట్టేవాళ్ళు అండి, వైసీపీ బ్యానర్ కట్టారు. కనీసం ఈడ 100 మంది కూర్చున్న ఓ రోజు కూడా దాన్ని టచ్ చేయలేదండి మా రైతులు కానీ, మా రైతు కూలీలు కానీ ఎవరు. జెండా కాదండి, బ్యానర్. అతను ఏమి చేసినా ఆయన ఇంటికి వదిలేసామండి. రెచ్చగొట్టినా మేము ఇక్కడే కూర్చున్న వాళ్ళం. కానీ పోలీసులు మేము ఈ రోడ్డు ఎక్కితే మట్టికి మా మీద కేసులేండి. ఒక్కటి కాదండి, దాదాపుగా అమరావతి రైతుల మీద కానీ మహిళల మీద కానీ 2224 మంది మీద. ఇప్పుడు మీ మీద ఎన్ని కేసులు పడ్డాయి? నా మీద లేదు సార్, మా వాళ్ళ మీద. ఇప్పుడు మా బ్రదర్ గాంధీ గారు ఉన్నాడండి, 32 కేసులు. 32 కేసులు. చెయ్యి కూడా ఎరగొట్టారు, కాలు కూడా ఫ్రాక్చర్ అయింది. అయినా ఆయన ఇప్పుడు కనీసం వారానికి 7 రోజులు ఉంటే 4-5 రోజులు కోర్టుకు వెళ్ళాల్సింది. ఇప్పుడు కూడా వెళ్ళాల్సిందండి. ఎందుకంటే 32 కేసులు ఏ రోజు ఎప్పుడు ఏ వాయిదా వచ్చిందో తెలియదు కదండి. కంపల్సరీగా ఆయన 4-5 రోజులు కేసులు తిరగటానికి, కోర్టులు తిరగటానికి. శ్రీనివాస్ గారు, మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారండి? నేను 3 ఎకరాలు 21 సెంట్ ఇచ్చాను. 3 ఎకరాలు. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఈ 5 సంవత్సరాలు? అసలు మా బాధలో భారతదేశంలో కదా, ప్రపంచ దేశాలు 196 దేశాల్లో కూడా ఏ మానవుడికి రాకూడదని కోరుకుంటున్నాం. ఎందుకంటే అలాంటి ఇబ్బందులు పెట్టారండి. ఒక్క తిన్నామో తినలేదో ఇంట్లోకి వచ్చి పోలీసులు బూట్ కాలితే బెడ్రూమ్ లోకి వచ్చిన రోజులు ఉండేయండి. ఒకటి చేసి ఒకటి చేయలేదు అనేది అసలుకి మేము ఊహించుకుంటేనే మాకు చాలా భయంకరంగా ఉంటుందండి. కానీ మేము ఆడవాళ్ళని కూడా చూడాలి. ఆడాలేనండి, అసలు ఆడాలని కానీ మగాడు. గర్భిణీ స్త్రీని బూట్ కాలితే తంతే అమ్మాయికి గర్భిణీ పోయిందండి మందడంలో. మా రైతు సోదరులు మహిళ రైతు, ఓసీ రైతు అండి, పొత్తి కడుపుల కంటే అమ్మాయి అబార్షన్ అయిపోయిందండి. అలాంటి మానసిక శోభం చేశారండి. అమ్మాయి దాదాపుగా 7-8 రోజులు ఐసీలో ఉంది. ఒకటి చేసి ఒకటి చేయకుండా లేదండి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఆంధ్రప్రదేశ్తో మాతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా నరకం అనిపించింది. డైలీ ఏం చేస్తుంటారు మీరు? కార్యాచరణ ఏంటి? ఏం లేదండి, మేము రోజు ఉదయం ఆ రోజులో ఉద్యమం బాగా ఊపుందుకున్న రోజుల్లో 8 గంటలకు వచ్చేవాళ్ళం అండి, సాయంత్రం 5 గంటలకి. మేము ఇక్కడే తిని, ఇక్కడే వండుకొని, ఇక్కడే తిని ఇంటికి వెళ్ళిన రోజు అంటే ఉదయం 8 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు వెళ్ళేవాళ్ళం. ప్రిపరేషన్ కూడా మీరే మేము ఇక్కడే చేసుకున్నాం, సొంతగా ఏర్పాట్లు చేసుకుని. ఇక్కడ పక్కన కళ్యాణ మండపం అండి, దాంట్లో వండుకొని పక్కన వండుకునే వాళ్ళు, ఆడ తినేవాళ్ళండి. మాతో పాటు దోవన మాకు సంఘీభావం చెప్పేవాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా భోంచేసేవాళ్ళండి. వాళ్ళు దాతలు మాతో పాటు వాళ్ళు కూడా మాకు సహకరించారండి, అన్ని విధాలు సహకరించారు. వాళ్ళకి మేము చేతులెత్తి దండాలు పెడుతున్నామండి, నమస్కారాలు చేస్తున్నాం. భయం గుప్పిట్లో బతికామండి. ఒకటండి, రాష్ట్రాన్ని చెప్పాలంటే ఏదో సినిమాలో షాడీజం ఒకడు పేపర్ ముక్కలు చింపి దాన్ని అతికి చదవమంటాడండి బ్రహ్మానందంగా. అంతకన్నా హీనం చేశాడండి రాష్ట్రాన్ని. ఇలాంటి పాలన ప్రపంచ దేశాల్లో కాదు కదా, ఆ భారతదేశంలో కదా ఎక్కడ రాకూడదని కోరుకుంటున్నాను. మాకు ఒకటేనండి, ఆనాడు భూమిని తీసుకున్న రోజు ఆర్డీ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి చెప్పారు.
ఆ చెప్పిన మేము చేయమంటున్నాం కానీ మేము గుంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. ఫస్ట్ లో మాకు CRDA చట్టం ఉంది. చట్టం ఈ యదవులకు తెలియదు ఒకటండి, రేరా చట్టం తెలుసు చదవమనండి. ఈ అధికారులు కానీ ఇప్పుడున్న పోయిన మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రేరా చట్టం అనేది ఒకటి చదవమనండి. అది చదివితే దాంట్లో మాకు ఎందుకంటే అండి మేము లేతే పొలం పని చేసుకుని బట్టుకోవాలి. మాకు రాజకీయాలు అంటే అసలు తెలియదండి. ఏం మాకు ఉండదు, 4 ఎకరాలు ఉంటే ఇంకా 4 ఎకరాలు కౌలు చేసుకొని అలా బతికేం. కానీ ఇలా అసలు ఇక్కడ గొడవలు అంటే తెలియని మండలం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది అలాంటి మండలాన్ని ఇతను చాలా హీనంగా చూసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడండి. మేము ఒకటే చెబుతున్నాం, మాకు నేను చదివింది 3వ క్లాస్. ఈయన వచ్చిన కానీ మేము రాజకీయం కూడా బాగా నేర్చుకున్నాం. ఎందుకంటే ఈయన పెట్టిన ఇబ్బందులు మేము ఒక టైంలో మీడియా ముందుకు రావాలంటే చాలా భయపడేవాళ్ళం. ఎందుకంటే ఏం మాట్లాడాలో మాకు తెలియదు. అలాంటి ఆయన బాగా ఈయనకి ఒక హ్యాట్సాప్ చేయొచ్చు. రాజకీయం నేర్పాడు, మా ప్రజలకి ఐక్యత నేర్పాడు. మా రాజధాని రైతులు ఇడిపోయి, ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండే టైంలో మమ్మల్ని అందరిని కలిపి మాకు మంచి పని చేసాడు. అంతవరకు మేము ఈయనకి హ్యాట్సాప్ చెప్పాలండి. అదేలే మీ అందరి మధ్య మమ్మల్ని, ఎందుకంటే ఎవరికి వాళ్ళకు తెలియని పరిస్థితి ఎన్నో రాబోయే రాజధాని అయినప్పుడు ఎవరెక్కడ ఉంటారో రకరకాల జనం వస్తారు, రకరకాలుగా అభిప్రాయాలు ఉంటాయి. అలాంటి టైంలో ఇతను 3 రాజధానుల సిస్టమ్ ఒకటి పెట్టి మమ్మల్ని అలా వెళ్ళిపోయిన వాళ్ళని ఇలా కలిపేశాడు. నేను ఒకటే చెప్తున్నాను 5 కోట్ల అందరికి, మన పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలంటే రాజధాని, ఆనాడు మన రాష్ట్రం విడిపోయింది, భూములు లేవు. ఆనాడు ఆయన మాజీ ఇప్పుడు సీఎం గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు బస్సులో ఉండి పరిపాలన సాగించాడు. అలాంటి టైం అతనికి ఎవరైనా చెప్పారో, అతని మైండ్లో ఊహాగానమో ఇలా సెంటర్ పాయింట్ ఇక్కడ రాజధాని పెడితే బాగుంటుందని ఐడియా వచ్చి మమ్మల్ని వచ్చి అడిగారు. రైతులు సహకరించారు. మా వాళ్ళు 33 ఏళ్ళు 34 ఏళ్ళు అంటున్నారండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం 55,000 ఎకరం. ఈ ప్రాజెక్ట్ 55,000 ఎకరం పెట్టండి. 34,800 ఎకరం రైతులు పక్కా రిజిస్ట్రేషన్, దేవాదాయ భూమి కానీ ఎసెంట్ భూమి కానీ అవన్నీ కలుపుకుంటే ప్రాజెక్ట్ అండి 55,000 ఎకరం అండి. ఈ ప్రాజెక్ట్ లో 55,000 ఎకరం అంటే ఏదైనా మనం ఒక ఇల్లు కట్టాలంటే 1 నెలలో 2 నెలలు అయిపోయేది కండి. కనీసం 1 సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్ట. అలానండి ఈ ప్రాజెక్ట్ అనేది క్రమక్రమాన అభివృద్ధి చెందే ప్రాజెక్ట్ కానీ ఎన్నుకొచ్చే ప్రాజెక్ట్ కాదండి. ఎందుకంటే ఇవాళ అవసరాన్ని కొద్ది కట్టుకుంటుందండి గవర్నమెంట్. అవసరాన్ని కొద్ది ఇప్పుడు మాకు ఆనాడు గవర్నమెంట్ ఫెసిలిటీ ఇచ్చిందండి. నివాసం ఎకరానికి 1,000 గజాలు ఇచ్చింది. కమర్షియల్ అనేది 250 ఇచ్చింది. అది మా ఒపీనియన్గా మీకు 4 ప్లాట్లు కావాలా, 1 ప్లాట్ కావాలా, 2 ప్లాట్లు కావాలా, మా అభిప్రాయం మీద తీసుకొని మాకు ఇచ్చారండి. మాకు కొన్ని ప్లాట్లు పక్కాగా ఇచ్చారు, కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుని అవసరం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అన్ని క్రమక్రమంగా జరిగాయండి. ఇతను వచ్చి 3 రాజధానుల సిస్టమ్ ఒకటి పెట్టి దీన్ని చూచారండి. మీరు చూసే ఉంటారండి, అంతా జంగిల్ చేసేసి మా భూమి మాకు మా పెద్దల కాంచి కూడా కరకట్ట అనేది ఒకటి ఉందండి. కృష్ణ అనేది మాకు 2 కిలోమీటర్లు. మాకు జరీబ్ అనేది ఉంది. దాంట్లో 15 అడుగులు 20 అడుగుల దగ్గర నుంచి వాటర్ వస్తుంది. ఎనీ టైం 3 కాదండి, ఓపుకున్నాడు 3 నెలల పంటలు ఏంటంటే క్యారెట్ అని, బీట్రూట్ అని రకరకాల ఎవరి అభిప్రాయం కొద్ది వాళ్ళు వేసుకుంటా ఉండేవాళ్ళండి. అరటి తోట అని. మాకు పంట లేదండి. మా తుళ్ళూరు మండలం అనేది కరువు అనేది నాకు ఇప్పుడు 54 ఏళ్ళు అండి. కరువు అనేది మాకు తెలియదు. మాకు కొన్నాళ్ళు దొరపొగాకు అనేది పొగాకు వెళ్ళింది. ఆ పొగాకు వెళ్ళిన టైంలో ఇక్కడ జామ తోటలను, నిమ్మ తోటలను అవి పోయినాక అరటి తోటలు రకరకాలుగా వచ్చేసినాయండి. రకరకాల మాకు ఇబ్బందులు అనేది ఏనాడు మాకు తెలియదు. మాకు ఎకరం 10 జరీబు ఉందండి. మాకు 1.5 ఎకరం ఉందండి. మేము 4 అన్నదమ్ములు. ఒక 5 సెంటు దొండ పందిరి వేసుకుంటే మా భార్య భర్తలు ఇద్దరు బతుకుతా ఉంది. అలాగ బతికిన అవకాశాలు ఉన్నాయండి. అంతా క్లోజ్ అయిపోయి ఇప్పుడు అంతా క్లోజ్ అవటమే కాదండి, మాకు 2 స్కీములు ఉన్నాయి. అంటే తుళ్ళూరుకి ఒకటి ఉంది, రాయపూడి స్కీమ్ అని. మాది 5,500 ఎకరం మెట్ట ఉందండి మాకు. మా ఊరు 1,800-1,900 ఎకరం ఉంది. దానితో పాటు పక్క గ్రామాలతో కలుపుకుని 5,500 ఎకరానికి ఒక స్కీమ్ ఉందండి, రాయపూడి స్కీమ్. ఆ స్కీమ్ ద్వారా అన్ని పంటలు పండాయి. అరటి తోట పండించాం, మొక్కజొన్న పండించాం.
వరి పండించి అన్ని రకాల పండించి ఆనాడు ఇబ్బంది పడలా. ఎందుకంటే ఒక ఏడు లాభం వచ్చింది, ఒక ఏడు దండకొస్తే రైతు మీకు తెలియదు ఏముంది, రైతు అవకాశం కొంచెం పంట గిరాకు ఉందనుకుంటే దాని మీద ఎక్కువ పోతే అవి మరేడు ఆ పంట డౌన్ అవచ్చు. అలా జరుగుతూ ఉంది. అలాంటి టైంలో మాకు మంచి జరిగింది, మాకు మంచిగానే ఉన్నాము. కానీ ఇతను వచ్చి మమ్మల్ని పూర్తి నాశనం చేసి ఒకటేనండి మేము చెప్పేది, ఇతను చేసిన పాపానికి డిపాజిట్లు ఏంటంటే డిపాజిట్లు కదండి, ప్రతిపక్ష హోదా లేకుండా 5 కోట్ల ఆంధ్ర ప్రజలు తీర్పిచ్చారండి. ఆ తీర్పు ఇచ్చినందుకు 5 కోట్ల ఆంధ్రులకి మీ మీడియా ముఖంగా నేను ధన్యవాదాలు చెబుతున్నాను. థ్యాంక్ యూ.